నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక రుచికరమైన బెండకాయ వేపుడు రెసిపీ చూపిస్తున్నాను. వేపుడు కన్నా ఇది పల్లి కారం అంటే బాగుంటుందండి. బెండకాయ పల్లి కారం రెసిపీ అనమాట. ఇది ఎంత టేస్టీగా కమ్మగా ఉంటుందో అసలు. బెండకాయ ఊరికే కూరలాగా లేదా నార్మల్ ఫ్రైగా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా కమ్మగా సూపర్గా ఉంటుంది కదా. అదే ఈ పల్లి కారం వేసి చేసినట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరు కూడా తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో ఇది బెండకాయ పల్లి కారం ఎలా చేసుకోవాలి సింపుల్గా ఇవాళ నేను మీకు చూపించేస్తాను పదండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే తీసుకున్నాను. ఇలా పల్లీలు వేసుకొని చిన్న ఫ్లేమ్లో మంచిగా దూరగా వేంపుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు, అలాగే క్రంచిగా మారేంత వరకు పల్లీలను మంచిగా వేంపుకొని తీసుకోవాలి. చూసారు కదా, పల్లీలు ఈ విధంగా మారాక మనం సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా పల్లీలన్నీ కూడా ఇలా జార్లోకి వేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి మనము ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇలా ఫ్రెష్గా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఈ బెండకాయ పల్లి కారంకి. అలాగే మసాలాలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా నేను ఇక్కడ పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ అంతా కారం వేసుకుంటున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. అలాగే మొత్తం వేపుడికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడ వేసేసుకొని మంచిగా దీన్ని స్మూత్గా పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఇలా పల్లి కారంని ప్రిపేర్ చేసుకుని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఇక్కడ నేను ఇదే పాన్లోకి నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. వేపుడికి సరిపడా ఆయిల్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడయ్యాక నేను ఇక్కడ చూడండి బెండకాయల్ని మంచిగా ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ముందుగానే మంచిగా వాష్ చేసుకొని క్లాత్ని మంచిగా తుడుచుకున్నాక ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చిన్న మంట మీద మంచిగా దీన్ని బాగా వేంపుకోవాలి. మంచిగా మగ్గేంత వరకు బెండకాయల్ని బాగా కుక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. చూసారు కదా, అడుగంటకుండా ఇలా మధ్యలో కలుపుతూ మంచిగా దీన్ని బెండకాయల్ని బాగా వేంపేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఇంకొంచెం కలర్ మారేంత వరకు మంచిగా దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా మనకు బెండకాయలు ఈ విధంగా మగ్గిపోయాక వీటిని తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక 1 స్పూన్ అంత ఆయిల్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసాక ఇందులోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఈ పల్లి కారం అంతా కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల సేపు మంచిగా దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. ఇలా చేసుకోవడం వల్ల మనము పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి దానిలోని పచ్చిదనం అంతా కూడా పోయి మంచి స్మెల్ వస్తుందన్నమాట. మంచిగా కుక్ అవుతుంది ఇదంతా కూడా. అలా కుక్ అయ్యేంత వరకు మంచిగా దీన్ని బాగా వేంపుకుంటే సరిపోతుంది. ఒక 3 నిమిషాల సేపు బాగా వేంపుకుంటే సరిగ్గా సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా పల్లికారం అంతా కూడా బాగా వేంపుకున్నాక ఇందులోకి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకొంచెం పడేటట్టయితే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంత టేస్టీగా మనకు ఈజీగా ఈ బెండకాయ పల్లికారం రెడీ అయిపోయిందో. తప్పకుండా ఈసారి బెండకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఇలా బెండకాయ పల్లికారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. పప్పు సాంబార్లకి కూడా సైడ్ డిష్గా ఇది సూపర్గా సెట్ అవుతుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.